రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లను ఇవ్వకుండా పంటలను ఎండబెడుతున్నాడని బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని ఎవరూ నమ్మడం లేదని, ఇక కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులుగా పోటీ చేసే వాళ్లను ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో పచ్చబడ్డ తెలంగాణను రేవంత్ రెడ్డి ఎండబెడుతున్నాడని విమర్శించారు. గ్రామాలు మొత్తం బీడుపడ్డాయి. దశాబ్దాలుగా పల్లెవాసులు గోసపడ్డారు. కేసీఆర్ గారు ఇక పోరాటం తప్ప వేరే దిక్కు లేదు. ఈ బీడుపడ్డటువంటి పల్లెలను పచ్చబడేయాలంటే తెలంగాణ తప్ప వేరే మార్గం లేదని జై తెలంగాణ నినాదం ఎత్తుకుంటే అప్పుడు పిల్ల జిల్లా ఏకమై ఆ రోజు అందరూ కలిసి కొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించడం జరిగింది. ఒక పాలకుడు తన ప్రాంతం కోసం ఏ కళనైతే అంటాడో ఆ రకంగా అద్భుతమైనటువంటి ఒక కళను కానీ దాన్ని నిజం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ ఈరోజు గ్రామాల్లో జరుగుతున్నది ఏంది ఒకసారి మీరే ఆలోచించండి. నేను రాజకీయ విమర్శ చేయట్లేదు. ఒకనాడు గ్రామానికి వెళ్తుంటే ఇరువైపు చెట్లు కనబడితే ఈ రోజు ఇరువైపు చెత్త కుప్పలు కనబడుతున్నాయి. కేసీఆర్ గారు చెత్త కుప్పలు తీయడానికి ట్రాక్టర్ కొంటే ఆ ట్రాక్టర్లు ఈరోజు మూలకు పడ్డాయి, తుప్పు పడ్డాయి. ట్రాక్టర్లో డీజిల్ పోసే పరిస్థితి లేదు, ట్యాంకర్లలో డీజిల్ పోసే పరిస్థితి లేదు. రైతు వేదికలు బూజు పట్టిపోతున్నాయి. 100 బుగ్గలు ఉంటే ఒక వాడల 50 బుగ్గలు ఎలుగుతలేవు. ఇప్పుడు బుగ్గ పోతే బుగ్గ పెట్టేటోడు కూడా లేడు. ఎక్కడైనా లీకేజ్ అయితే ఆ లీకేజ్ పరిష్కారం చేసేవాళ్ళు కూడా లేరు. ఎక్కడైనా మరమ్మతులు కావాల్సి ఉంటే దాని నుంచి పట్టించుకుంటే వాళ్ళు కూడా లేరు. పెన్షన్ రాకపోయినా ఏది రాకపోయినా కనీసం పట్టించుకునేటువంటి నాదులు లేడు. గ్రామాలు మళ్ళా వల్లకాడులు అవుతున్నాయి. ఈరోజు పొక్కిలు అవుతున్నాయి. ఈరోజు చాలా దుర్భరమైనటువంటి ఒక పరిస్థితులు ఈరోజు గ్రామాల్లో నెలకొన్నాయి. ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు పరిస్థితి ఏంటంటే జనగామ జిల్లాలో కేవలం 31% పంట పొలాల్లో మాత్రమే ఈరోజు సాగు ప్రారంభమైంది. ఇప్పటికి 70% పొలాల్లో ఇప్పటి వరకు నాట్లు. ఆ నాట్లు ఉన్న నాట్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. పత్తి గింజలు వేస్తే మొలుస్తలేవు, పోగుంటలు పెడితే కూడా ఈరోజు మొలవనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ప్రధాన పత్రికల్లో వస్తున్నాయి దేవా నీళ్లు రావా అని చెప్పి. ఈ రకంగా పత్రికలో పుంకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇది చూడండి మీరు, వడ్లకొండలో జనగామ నుంచి ఉస్నాబాద్ పోయే రోడ్లో రైతులు ధర్నా చేసి మొన్న షామీర్పేట గ్రామము జనగామకు ఆనుకున్నటువంటి షామీర్పేట గ్రామం వాస్తవ్యులు కూడా అక్కడ రైతులు కూడా వాళ్ళు కూడా ధర్నా చేసింది. కాటేసిన కరువు అని చెప్పి జనగామ జిల్లా గురించి వార్తా కథనం. ఇది మా సొంత స్టోరీ కాదు, కట్టుకథలు కావు. ఇది మన కళ్ళ ముందు సజీవంగా జరుగుతున్నటువంటి దృశ్యాలు మాత్రమే మీ ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైతులు ఆందోళన చెందుతున్నారు కాబట్టి పల్లా రాజేశ్వర రెడ్డి గారు జనగామ శాసనసభ్యులు వారికి ఆరోగ్యం సహకరించకపోయినా వారు అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిన దాని మీద వార్తలు వచ్చిన అనేక సందర్భాల్లో అధికారుల నుంచి సమాచారం సేకరించి పనులు ప్రారంభించాలని సూచన చేసినా కూడా ఇప్పటి వరకు అధికారులు కనీసం స్పందించడం లేదు. కాబట్టి గ్రామీణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మళ్ళీ కాంగ్రెస్ గురించి ఆలోచిస్తే ఇక మనల్ని కాపాడేది ఎవరు ఉండరు. కాబట్టి ఖచ్చితంగా నష్ట నివారణ జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ పార్టీని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ చెంప ఈ చెంప 2 చెంపలు వాయించాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.